మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ రామలచక్కపేట వరద కాలువ వంతెనపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎండాకాలం సైతం రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువలో నీళ్లు ఉంటున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. యాప్ని ఎత్తివేసి పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. బంధువుల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా కారు బోల్తాపడి 2 వ్యక్తులు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మునకాల మండలం ఆకుపాలలో చోటు చేసుకుంది. కారు పల్టీలు కొట్టి దావీద్, వంశీ అనే 2 మృతి చెందగా 2కి గాయాలయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సంగారెడ్డి జిల్లా జాతీయ రహదారి 65 పై కారు దగ్ధమైంది. 2 కారులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కకు ఆపడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్లో తేనెటీగలు దాడి చేశాయి. గాయపడిన 7 కూలీలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హోలీ ఆడిన యువకులు స్నేహితులతో కలిసి సాలూరు శివారులోని మంజీరా నదిలో స్నానానికి వెళ్లి 2 మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా ఆచన్పల్లికి చెందిన సాయి కుమార్, రోనీ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. జల్సాలు, ఈజీ మనీకి అలవాటు పడి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆన్లైన్ గేమ్స్ ఆడి భారీగా అప్పులు చేసి అవి తీర్చడానికి దొంగతనాల బాట పట్టారని మహబూబ్ నగర్ డీఎస్పీ వెల్లడించారు. వేములవాడలోని ఓ లాడ్జిలో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదరకు చెందిన భూక్యా మోహన్ ఓ గదిని తీసుకున్నాడు. ఆ గదిలోకి ఓ యువతి, వృద్ధుడు వెళ్లి కొద్దిసేపటికే బయటకు వచ్చేశారు. అనుమానం వచ్చిన నిర్వాహకులు వెళ్లి చూడగా ఆ యువకుడు విగతజీవిగా పడి ఉన్నాడు. కరీంనగర్లో 58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆడపిల్ల వివాహమైతే 25,000, చదువు కోసం 10,000 రూపాయలు ఎఫ్డీ చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆడపిల్ల పుట్టిన కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు.